ప్రభువు దేవుని నామంలో ఆయన స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి, దేవుని సన్నిధానంలో దేవుని ఆరాధించడానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి రెండు చేతులు పైకెత్తే పరిశుద్ధ నామమున సంతుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుదాం. యోహాను రాసినటువంటి సువార్త 3వ అధ్యాయము. యూదుల అధికారి అయిన నికోదేమును పరిసయ్యుడు ఒకడుండెను. అతడు రాత్రియందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పెను. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు దేవా. వాక్యం నీవైన దేవుడు దేవా. వాక్యముగా దేవా శరీర అవదారిగా తండ్రి దేవా మా మధ్యలోకి వచ్చి దేవా నీ సన్నిధిలో తండ్రి దేవా మీరు తండ్రి దేవా ఇక్కడ జీవించి దేవా ఏ విధంగా జీవించాలో మీరు మాకు తెలియపరిచి దేవా మా కొరకు తండ్రి దేవా రాజ్యము స్థాపించి వెళ్ళిన దేవుడు పరిశుద్ధుడా. నీ సన్నిధిలో తండ్రి దేవా మీ యొక్క మాటలను తండ్రి దేవా నీవు చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకొని చూడగా దేవా మా జీవితంలో మేము ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా తండ్రి దేవా మేము వెనకబడి ఉన్నామో నీ సన్నిధానంలో మేము ఏ విధమైనటువంటి కొనసాగింపులో మేము ఉండాలో అటువంటి కొనసాగింపు మీరు మాకు దయచేయమని, నీ సన్నిధి, నీ తోడు, నీ ప్రసన్నత దయచేయమని నేను మట్టివాడును నేను ఎందుకు పనికిరాని వాడనయా, నీవు గొప్ప దేవుడు నీ వాక్యం ద్వారా మీరు మాత్రమే మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని నజరేయుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుకొని ప్రార్థన చేసినాం పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సువార్తను రాసిన వారు ఎవరండి? యోహాను గారు రాసినటువంటి మిగతా గ్రంథాలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందామా? యోహాను రాసినటువంటి సువార్త, రాసినటువంటి 3 పత్రికలు, తర్వాత ఆయన రాసినటువంటి ప్రకటన గ్రంథం. ఈ యొక్క సువార్తను జ్ఞాపకం చేసుకుంటే దీనికంటే ముందున్నటువంటి 3 సువార్తలు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన జన్మించి ఆయన జీవించి పునరుద్ధరణైన తర్వాత 30-40 సంవత్సరాల లోపల, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయి ఆయన తిరిగి లేచి భూమి మీద నుంచి వెళ్ళిన తర్వాత 40 సంవత్సరాల కాల వ్యవధిలో మత్తయి, మార్కు, లూకా ఈ 3 సువార్తలు కూడా రాయడం జరిగింది. ఈ 3 సువార్తలు కూడా రాసినటువంటి వారు ఒకరు వైద్యులైతే, మరొకరు మార్కు గారు, మరొకరు మత్తయి గారు. ఆయన కూడా అపోస్తలుల్లో ఒకరుగా మనకి చూడగలుగుతూ ఉంటాం. అయితే ఈ యొక్క 3 సువార్తలను కూడా వారు రాస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా ఆయన జీవించారో, యేసేపు గారిని, మరియ గారిని దేవుడు ఏ విధంగా ఏర్పాటు చేసుకున్నాడో, దూతల గురించి, అదేవిధంగా గొర్రెల కాపరుల గురించి, ఇంకా చూసినట్లయితే అక్కడ జ్ఞానుల గురించి, ఆ సమాచారాన్ని అంతటినీ కూడా ఆ 3 సువార్తల్లో కూడా మనం చాలా స్పష్టంగా వారు రాయడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ 3 సువార్తలను ఒక పోలికలో ఆ 3 సువార్తలు కూడా ఉంటే, యోహాను సువార్త దేవుని యొక్క సన్నిధానంలో పక్షి రాజు వలె. ఎందుకంటే దేవుడు ఏ విధంగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది, దేవుడు ఏ విధంగా ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఆయన జీవించారు అనే విషయాన్ని తెలియపరచడానికి యోహాను గారు రాసినటువంటి సువార్త ఒక పక్షి రాజు వలె ఉన్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఎందుకనంటే ఆయన మొదటి అధ్యాయంలో ఆది అని మొదలుపెట్టి, అంటే ఆది కాండం గ్రంథం నుంచి మనం చూడొచ్చు ఆయన ఏ విధంగా వచ్చి ఉన్నారో.
మనం చూస్తే మత్తయి సువార్తలో కూడా అబ్రహాం గారిని జ్ఞాపకం చేస్తారు మత్తయి గారు, అదేవిధంగా దావీదు గారిని జ్ఞాపకం చేస్తారు ఆయన వంశావళి నుంచి వచ్చినట్లుగా. యోహాను గారు మాత్రం ఆది నుండి ఉన్నటువంటి దేవాతి దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు వారని, ఆది నుండి ఉన్నటువంటి దేవుడని ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన రాయడం జరుగుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. నిజంగా ఈ యొక్క యోహాను గారు రాసినటువంటి ఈ సువార్తలో 21 అధ్యాయాల్లో 21 విషయాలు ఆయన పొందుపరిచినట్లుగా, 21 విషయాల్లో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేక మందిని ఆయన కలిసినట్లుగా, ఆయన చేసినటువంటి సూచక క్రియలు కానివ్వండి, ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలు కానివ్వండి, ఆయన వివరించినట్లుగా ఈ యొక్క 21 అధ్యాయాల్లో కూడా మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రత్యేకించి ఈయన రాసినటువంటి కాలాన్ని చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత 60 సంవత్సరాలు, అంటే సుమారు క్రీస్తు శకం 90 నుంచి 100 సంవత్సరాల మధ్యకాలంలో ఆయన రాసి ఉండొచ్చు అని ఒక అంచనా. ఎందుకని ఆయన ఇంత కాల వ్యవధి తర్వాత ఆయన ఈ సువార్తను రాశారు అంటే కనుక, అప్పటికే అపోస్తులు అందరూ కూడా కాలం వారి యొక్క గర్భంలో కలిసిపోవడం జరిగింది, వారు చనిపోవడం జరిగింది. అయితే యోహాను గారు మాత్రమే, ఒక అపోస్తులుడిగా ఉన్నటువంటి యోహాను గారు మాత్రమే ఉండినట్లుగా. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ కాలంలో చూచినటువంటి వారు చాలా తక్కువ మంది అయిపోవడం బట్టి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి దైవత్వాన్ని గురించినటువంటి సందేహాలు రావడం, అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక యూదుడే కానీ ఆయన ఏమి మనుష్య కుమారుడు కాదు అని వారు అనుకోవడాన్ని బట్టి, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి డిస్కషన్స్ బట్టి యోహాను గారు ఈ సువార్తను చాలా స్పష్టంగా అందరికీ అర్థమయ్యే రీతిలో ఆయన రాసి పెట్టినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజల వలె ఇప్పుడున్నటువంటి ప్రజలు కూడా ఉండడం జరిగింది. సువార్తను మార్చేస్తున్నారు, వారి ఇష్టానుసారమైనటువంటి అలవరికను వారు ఏర్పాటు చేసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వక్రీకరిస్తూ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని అవమానపరుస్తూ మాట్లాడుతున్నటువంటి అనేక శాఖలు మనకు కనబడుతూ ఉంటాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించినటువంటి వారు మనకు కనబడుతూ ఉన్నారు ఈ లోకంలో. అదేవిధంగా కేవలం ఒక్కడే అనే మాటతో అనేక మంది మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనకు కనబడుతున్నాయి. అయితే వాక్యానుసారంగా మనం చూస్తే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ఈ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉందన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారు లేకోకుండా మనం సృజింపబడలేదు అన్న విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆదికాండ గ్రంథము 1వ అధ్యాయము 26వ వచనం ప్రకారంగా తీయవలసినటువంటి అవసరం లేదు, మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి వచనం ప్రకారంగా అంటే దేవుడి యొక్క సన్నిధానంలో దేవుడు తన యొక్క కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఇక్కడికి పంపించాడని యోహాను గారు కూడా ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. 1వ అధ్యాయము 1వ వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఆద్యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్దను, వాక్యమే దేవుడేను, ఆయన ఆద్యందు దేవుని యొక్క ఉండెను. ఎవరి దగ్గర ఉన్నారండి? ఆయన దేవుడి యొక్క ఉన్నారు. ఆయన కుమారుడుగా ఆయన అక్కడ ఉండి ఆయన వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే కొన్ని పరిస్థితులను బట్టి నా యొక్క మాటలు కూడా నేను చెప్దాం అనుకున్న కొన్ని అంశాలు కూడా మారిపోయినాయి. ఎందుకంటే ఇక్కడ జరిగినటువంటి పరిస్థితులను బట్టి కొన్ని మనం తెలుసుకోవాలి కాబట్టి నేను ఒక విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు రాయించాడు, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చాడు, ఆయన దేవుని దగ్గర ఉన్నారు, ఆయన ఆదియందు దేవుని యొక్క ఉన్నాడు, సమస్తమును ఆయన మూలంగానే కలిగినది అని ఇక్కడ చాలా స్పష్టంగా యోహాను గారు రాసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మనల్ని భ్రమపరిచేవారు అనేక మంది వస్తున్నారు. మనల్ని మభ్య పెట్టడానికి, మనలోనే ముసుగులు వేసుకుని మనవలే వారు కూడా ప్రవర్తించి ఆఖరిగా వారు తెలియపరిచే మాటలో ఒక్కటే నామం అంటారు, లేదంటే యెహోవాయే దేవుడు అంటున్నారు,
లేదంటే ఇంకా ఇతరితర పరిస్థితులను చూపించేవారు ఈ లోకంలో చాలా ఎక్కువైపోయారు. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా పట్టుకొని దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉంది, దేవా నీవు నాతో మాట్లాడినటువంటి మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని నాకు తెలియపరచండి అని మనం అడిగి ఆ యొక్క మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం తెలుసుకున్న భద్రమై ఉన్నామని నేను మీకు చాలా స్పష్టంగా నేను ఈ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యోహాను గారు కూడా ఇదే సిచ్యువేషన్లో అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి దైవత్వాన్ని వారందరూ కూడా అర్థం చేసుకోలేనటువంటి వారిగా ఉండినట్లుగా, యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి దైవత్వాన్ని వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. అదేవిధంగా వారు చేసినటువంటి త్యాగాన్ని వారు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నారు. ఆయన మనుష్య కుమారుడిగా ఈ లోకానికి వచ్చాడన్న విషయాన్ని వారు మరిచిపోయి వారు భ్రష్టత్వంలోనికి వారు వెళ్ళిపోవడాన్ని బట్టి యోహాను గారు తన యొక్క మనస్సులో కలత చెంది ఇక్కడ 21 విషయాల్ని ఆయన పొందిపరిచినట్లుగా మనం చూడగలుగుతుంటాం. ఈ యోహాను గారిని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను గారు ఎఫెసీ పట్టణంలో ఆయన నివసించినటువంటి వ్యక్తిగా, ఈ ఎఫెసీ పట్టణంలో సువార్త ప్రకటించింది అపోస్తలుడైన పౌలు గారు అయితే, తిమోతి గారు ఆయన అక్కడ పరిచర్య చేసినట్లుగా, యోహాను గారు కూడా అక్కడ పరిచర్య చేసినట్లుగా మనం చూడగలుగుతాం. మరియమ్మ గారిని కూడా యోహాను గారు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అప్పగించినటువంటి ఆ యొక్క బాధ్యతను ఆయన నిర్వర్తిస్తూ ఎఫెసీలోనే ఆయన మరణించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అక్కడి నుంచే ఈ సువార్తను ఆయన అందించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో ఇక్కడ ఆయన రాయించినటువంటి మాటలను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, నిజంగా దేవుని యొక్క సన్నిధానంలో 3వ అధ్యాయంలో యూదుల అధికారి అయినటువంటి నికోదేమును పరిసయ్యుడు అక్కడ ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. ఇక్కడ మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకంలో ఆయన చేసినటువంటి 3.5 సంవత్సరాల యొక్క సువార్త పరిచర్యలో ఆయన మొదలు పెట్టిన తరువాత ఆయన అనేకమైనటువంటి సూచక క్రియలు ఆయన చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, పుట్టు గుడ్డు వాడిని ఆయన బాగు చేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. పక్షవాయువు గలవాన్ని ఆయన లేవనెత్తినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అనేక విధములైనటువంటి రోగములు కలిగిన వారిని అందరినీ కూడా ఆయన జ్ఞాపకం చేసుకున్న వారిని అందరినీ కూడా స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మత్తయి సువార్తలో కానివ్వండి, మార్కు సువార్తలో కానివ్వండి, ఇక్కడ సువార్తల్లో ఆయన రాయించినటువంటి మాటలన్నిటిని చూస్తే అనేక విషయాలు మనం చూడగలుగుతుంటాం. ఆయన చంద్ర రోగులను కూడా ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చనిపోయిన వారిని సహితం ఆయన లేపినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ విషయాలను బట్టి ఒక పరిసయ్యుడు అయినటువంటి ఈ నికోదేము గారు, పరిసయ్యుడు, అదేవిధంగా యూదుల అధికారి, అదేవిధంగా ఈయన సన్హెద్రిన్ సభలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి. ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిసయ్యులు, అక్కడ ఉన్నటువంటి వారు ఎంతమంది అంటే మొత్తం 6,000 మంది ఉన్నారటండి. అక్కడ ఈ 6,000 మందిలో ఒక 72 మందిని పెద్దవారిని వారు ఏర్పాటు చేసుకుని ఈ యొక్క సన్హెద్రిన్ సభకు వారిని అధ్యక్షులుగా ఉంచు అక్కడ జరగవలసినటువంటి కార్యకలాపాలని, మతపరంగా జరగవలసినటువంటి అక్కడ జరగవలసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా వారి త్రూగా జరుగుతూ ఉంటాయి. ఆ సన్నిహితుని సభలో ఉన్నటువంటి వారికి వారు ఏదైతే చెప్తారో దాని ప్రకారంగానే జరుగుతుంటాయి. అటువంటి పెద్ద వ్యక్తి అయినటువంటి ఈ నికోదేము గారు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ యొక్క నికోదేము గారి వయసుకిని ప్రభువైన యేసుక్రీస్తు గారి వయసుకిని వ్యత్యాసాన్ని మనం చూస్తే దగ్గరగా ప్రభువైన యేసుక్రీస్తు వారికి 33 సంవత్సరాలు ఉంటే 30 సంవత్సరాలకి ఆయన ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఆయన 30 సంవత్సరాలకి ఆయన ప్రయాణం ఉంటే ఈయనకి సుమారుగా ఒక 50 నుంచి 55 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ నికోదేము గారు, ఒక ధర్మశాస్త్రోపదేశకుడైనటువంటి ఈ నికోదేము గారు, ధర్మశాస్త్రంలో పాండిత్యము చేసినటువంటి ఈ నికోదేము గారు ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం.
ఒకసారి మనం చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆయన మాట్లాడుతూ అంటున్న మాట, ఆ రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేమెరుగుదుము. ఎవరందరూ ఎరిగి ఉన్నారు? ఆ సన్నిహితుని సభలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఆయన ఎవరో, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరో వారికి తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వచ్చారో వారికి తెలుసు. అందుకే ఆయన ఏకవచనాన్ని నాకు తెలుసు అని అనట్లేదు, మాకు తెలుసు, మేము ఎరుగుదుము అని ఆయన తెలియపరుస్తున్నట్టుగా మనం చూడడం. దేవుడి యొద్ద నుండి వచ్చినటువంటి బోధకుడు అని మేము ఎరుగుదుము, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్నటువంటి ఈ సూచక క్రియలు ఎవ్వడూ చేయలేడని ఆయనతో చెప్తున్నాడు. అంటే నువ్వు చేస్తున్నటువంటి ఈ కార్యాలన్నీ కూడా దేవుడు నీకు తోడుగా ఉంటేనే గాని ఈ కార్యాలు ఎవ్వరూ చేయలేరు అని ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పట్ల కూడా అనేకమైనటువంటి కార్యాలు మన పట్ల కూడా ఆయన చేస్తున్నారు. మనం వివరించు వారంగా ఉన్నామా? మనం తెలియపరచు వారంగా ఉన్నామా? మన పట్ల చేస్తున్నటువంటి దేవుడి కార్యాలను ఇతరులకు మనం తెలియపరచు వారంగా ఉన్నామా? ఈయన రాత్రి వేళ ఎందుకు రావాల్సి వచ్చింది అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ వారికి అనేకమైనటువంటి పనులు, అనేకమైనటువంటి మతపరమైనటువంటి కార్యాలు వారికి ఉంటాయి. అదే విధంగా వారికి ఉన్నటువంటి ఆ యొక్క పరిసేయుడిగా ఉన్నటువంటి ఆయనకు ఉన్నటువంటి అధికారాన్ని బట్టి ఆయన రాత్రి సమయంలో వచ్చి ఉండొచ్చు బహుశా. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వారిలో అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వసిస్తున్నారు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిని కనుక విశ్వసించినట్లయితే వారిని ఏమాత్రము కూడా వారు ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారికి పరిశీలైనటువంటి వారు వారిని వెలివేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడగలుగుతాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 42వ వచనం మనం చూసినట్లయితే, ఆయన అధికారులతో కూడా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి గాని సమాజంలో నుండి వెలివేయబడదురేమో అని పరిసయ్యులకు భయపడి వారు ఒప్పుకొనలేదు. ఇక్కడ మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసాన్ని వారు ఉంచగలుగుతున్నారు, కానీ సమాజానికి భయపడి అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించలేనటువంటి వారిగా ఉండినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ కాలంలో కూడా అనేక మంది ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలుసుకున్నటువంటి వారు చాలా మందే ఉన్నారు మన ఇండియా ప్రాంతంలో చూసుకుంటే. అయితే లెక్కల్లోకి వచ్చేసరికి మన శాతం చాలా తక్కువ. ఎందుకని అంటే చాలా మంది వారికి ఉన్నటువంటి మతపరమైనటువంటి ఆ యొక్క వెసులుబాట్లను బట్టి వారెక్కనో కూడా వాటిలో నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితులను బట్టి వారందరూ కూడా దేవుణ్ణి వారు ఒప్పుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నికోదేము గారు కూడా రాత్రి సమయంలో ఆయన వచ్చారు. రాత్రి సమయంలో ఆయన వచ్చి రాత్రి సమయంలో ఆయన మాట్లాడుతున్నట్లుగా చూడగలుగుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతున్నారు కదా, నీవు నిజమైన దేవుడు అంటే మేము ఎరిగి ఉన్నాం, నీవు బోధకుడు అని. ఒక బోధకుడు మరొక బోధకుడితో తెలియపరుస్తున్నాడు. యొక్క నికోదేము గారు అనే ఆయన ఒక బోధకుడు, యూదులకు పెద్ద, సన్నిహితుని సభలో ఒక వ్యక్తి. ఈయన ఒక మతపరమైనటువంటి ధర్మశాస్త్రోపదేశకుడుగా ఉన్నటువంటి ఈయన ప్రభువైన యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, నీవు నిజమైన బోధకుడు అని మేము ఎరిగి ఉన్నామయ్యా, నువ్వు బోధకుడు అని మేము తెలుసుకున్నాం, నువ్వు చేస్తున్న సూచక క్రియలు ఈ లోకంలో ఎవరు చేయలేరు, నీకు ఆయన తోడుంటేనే కానీ నువ్వు చేయలేవు అని ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలదు. అందుకే నీవు చేయుచున్న సూచక క్రియలు ఎవ్వడూ చేయలేడని ఆయనతో చెప్పుచున్నారని అని ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారితో ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో కూడా మన యొక్క లెవెల్ను బట్టి ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు. మనకున్నటువంటి విశ్వాసాన్ని బట్టి, మనకున్నటువంటి ఆయన పట్ల ఉన్నటువంటి అవగాహనను బట్టి దేవుడు మనతో ఎప్పటికప్పుడు మనతో మాట్లాడుతూ ఉంటారు.
ఈ యొక్క యూదుల అధికారి అయినటువంటి ఈ నికోదేము గారితో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కింద వచనంలో మనం చూసినట్లయితే అందుకు యేసు అతనితో ఆయన తెలియపరుస్తున్నారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. ఆయన చాలా స్పష్టంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎన్కౌంటర్ ఎలా ఉందంటే డైరెక్ట్ త్రూగా ఉండినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఒక బోధకుడితో ఆయన మాట్లాడుతున్నాడు, దైవ ధర్మశాస్త్ర ఉపదేశకుడితో ఆయన మాట్లాడుతూ ఆయన తెలియపరుస్తున్నమాట. ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్న మాట ఏంటంటే అందుకు యేసు ఒకడు క్రొత్తగా జన్మిస్తే, అంటే పైనుండి జన్మిస్తేనే గాని, కింద ఉన్న పుట్టినట్లు మనకు కనబడుతుంది, పైనుండి జన్మిస్తేనే గాని, అంటే దేవుడి యొక్క సన్నిధి వారికి తోడై ఉంటేనే అని ఇక్కడ మనం చాలా స్పష్టంగా తెలియజేసుకోవాలి. జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు, దేవుని రాజ్యాన్ని వారు చూడలేడు అని నీతో నిశ్చయంగా చెప్తున్నానని ఆయన చాలా స్పష్టంగా చెప్పినట్లుగా మనం చూడగలుగుతున్నాం. దేవుని రాజ్యము మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని రాజ్యాన్ని మనం ఈ సంఘంలో మనం చూడాలి. ఆయన రాజ్యం వచ్చినప్పుడు ఈ యొక్క సంఘాన్ని ఆయన ఎత్తుకుని వెళ్తారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు తెలియపరిచే మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. దేవుడు బయలుపరిచే మాటలు చాలా చాలా స్పష్టంగా సూటిగా ఉంటాయి. ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయన మాట్లాడుతున్న మాట, ఒకడు కొత్తగా జన్మిస్తే గాని వాడు దేవుని జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యం చూడలేడు, నీతో నిశ్చయముగా చెప్తున్నాను. అందుకు నికోదేమైనటువంటి ఈ యొక్క పెద్ద ఆయన అంటే ముసలి వాడు, అంటే నేను నాకే చెప్పాను, ప్రభువైన యేసుక్రీస్తు వారి వయసు 30 సంవత్సరాలు ఉంటే నికోదేము గారి వయసు ఒక 55 నుంచి 60 సంవత్సరాల మధ్యలో ఉంటాయి. ఆ 60 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి ఈ నికోదేము గారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ముసలివాడైనటువంటి మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు, రెండవ వారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. చాలా మందికి సందేహాలు ఉన్నాయి ఈ విషయంలో. ఏ విధంగా జన్మించాలి, ఏ విధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిలో తిరిగి జన్మించాలి అనే విషయం బట్టి దేవుడు మనకు తోడై ఉంటేనే ఆ యొక్క విషయాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మొదటిగా దేవుడి యొక్క సన్నిధానానికి మనం రావాలి. దేవుడు మనకు తెలియపరుస్తున్న మాటలను బట్టి, దేవుడు మనకు తెలియపరుస్తున్న మాటలను జ్ఞాపకం చేసుకుంటూ ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి మనం సంసిద్ధులమై ఈ వాక్యాన్ని పట్టుకుని మనం నడవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఈ వాక్యంలో ఉన్నటువంటి మాట, ముసలవాడైనటువంటి ఒక మనుషుడు ఏ విధంగా మరలా తిరిగి జన్మిస్తాడో తల్లి గర్భమందు ఆయన అడుగుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ముసలవాడైనటువంటి వాడు మరలా తల్లి గర్భమందు జన్మించగలడా? జన్మించలేడు కదా. అదే విషయాన్ని ఈ యొక్క యూదుల అధికారి అయినటువంటి ఈ నికోదేము గారు అడుగుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తెలియపరుస్తున్న మాట, యేసు ఇట్లను ఒకడు నీతి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు ఆయన తెలియపరుస్తున్న మాట నీటి మూలంగాను ఆత్మ మూలంగాను. ఎంతమంది మనం బాప్తిస్మం తీసుకున్నాం? ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించడానికి నీటి మూలంగా, ఆత్మ మూలంగా మనం ఎంతవరకు దేవుని సన్నిధిలో ఆత్మానుసారంగా మనం జీవిస్తున్నాం మనం పరీక్షించుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట్లాడి నా మాటలు కాదు ఇవి. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలంగాను జన్మించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. ఆత్మ ఫలాలు మనకు అందరికీ తెలుసు. ఆత్మ మూలంగా మనం జన్మించగలుగుతున్నామా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించగలుగుతున్నావా? బాప్తిసం తీసేసుకున్నామంటే కాదు. మార్కు సువార్త 16 నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్షావిధి అని అందరికీ తెలుసు. నమ్మని వారికి శిక్షావిధి అని చెప్పేసి మనం బాప్తిసం తీసుకుని ముందుకెళ్ళిపోతే దేవుని సన్నిధిలో మనం ఏమాత్రం కూడా దేవుని రాజ్యాన్ని మనం సమీపించలేము. మనం దేవుని రాజ్యాన్ని మనం సమీపించాలంటే ఆత్మ మూలంగా కూడా మనం జన్మింప బద్దులమై ఉన్నాం. మనం ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. మనం ఏ విధంగా ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, ఏ విధంగా మన జీవన మనుగడ ఎలా ఉంది, మనం చేస్తున్నటువంటి పని దగ్గర మనం ఎలా ఉంటున్నాం, మన ప్రవర్తన ఎలా ఉంటుంది? కేవలం ఆదివారం భక్తుల వల్లే మనం ఉంటున్నామా, లేకపోతే వారం అంతా దేవుని సన్నిధానంలో మనం గడపగలుగుతున్నామా? దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారంగా మనం జీవించగలుగుతున్నామా?
ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. నా మాటలు చిన్న మాటలుగానే మీకు అనిపించవచ్చు, నా మాటలు ఎప్పుడు వింటున్నటువంటి మాటలుగానే మీకు అనిపించవచ్చు, వస్తున్న వారు ప్రతి ఒక్కరూ ఇవే మాటలు తెలియపరుస్తున్నారు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ మాటల యొక్క ప్రాధాన్యత మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మ మూలంగా కనుక మనం జన్మించినట్లయితే సాతానుగాడు మన పక్కనే ఉంటాడు, మన పక్కనే ఉండి మనకెప్పటికప్పుడు చిక్కులు పెడుతూ ఆ చిక్కుల్లో నుంచి మనం తప్పించుకోలేనటువంటి వారుగా మనం అయిపోయే పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతామన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే చాలా స్పష్టంగా మనం చూడగలుగుతున్నాం. మనం చాలా స్పష్టంగా ఒకరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించాలని ఆయన తెలియపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే కింద ఉన్నటువంటి వచ్చిన భాగం చూస్తే ఒకరు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒక బోధకుడు తో చెప్పుతున్నటువంటి మాట. ఈ మాటలో మనం ఎంతటి వారమండి? మనం ఏ పార్టీ వారం? ఒక బోధకుడితో తెలియపరుస్తున్న మాట. మనం తిరిగి జన్మించాలని, ఆత్మ మూలంగా మనం జీవించాలని తెలియపరుస్తున్న మాట. ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే మరి ఒక వ్యక్తి సన్హెద్రిన్ సభ అంటే ధర్మశాస్త్రోపదేశకులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట. నా జీవితం ఈ విధంగా ఉంది. మనం ఏ పార్టీ వారం? మన జీవితాలు అంటే ఆయన ఒక ధర్మశాస్త్రోపదేశకుడిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క లెవెల్ ఏ విధంగా ఉంటుందో మనం ఆలోచించాలి. ఎప్పుడు ఆయన దేవుని కొరకు, దేవుని సన్నిధానంలో దేవుని యొక్క మాటలను బట్టి ఆయన ఎప్పుడు గడిపేట ఒక వ్యక్తితో ప్రభు యేసుక్రీస్తు వారే ఈ విధంగా మాట్లాడుతుంటే మన యొక్క జీవన పోరాటంలో ఉన్నటువంటి మన యొక్క జీవితంలో మనం ఏ విధంగా ఉన్నాం? మనం ఏ విధంగా దేవునిలో మనం జీవించగలుగుతున్నాం? మనం ఒకసారి పరీక్షించుకున్న భద్రమై ఉన్నామని తెలియపరుస్తున్నాం. 6వ వచనం మనం చూస్తే శరీరం మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించినది ఆత్మయే ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించబడదని నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటుకు విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించినది ప్రతివాడును అలాగునే ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తే ఆత్మను కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే పెంతెకోస్తు దినాన ఏం జరిగిందండి? పెంతెకోస్తు దినాన కూడా గాలి వారి మీదకు వీచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు వచ్చి వారిలో నివసించి పరిశుద్ధాత్మ ద్వారా జరిగినటువంటి కార్యాలన్నిటిని కూడా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా జరిగినటువంటి కార్యాలు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధానంలో జరిగినటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. అంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తూ మనతో ఉంటూ మనం ఏ విధంగా నడవాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధమైనటువంటి ప్రణాళికలో మనం నడవాలో మనకి తెలియపరుస్తూ మన దేవుడు మనకు ముందుకు తోడుకుని తీసుకుని వెళ్తారన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అటు విధంగా మనం జీవించగలుగుతున్నామా? ఏ విధంగా మనం జీవిస్తున్నాం? ఆత్మానుసారంగా మనం జీవించగలుగుతున్నామా? లేకపోతే మన శరీరాన్ని బట్టి శరీర కార్యాలకి మనము అవకాశాన్ని ఇస్తున్నామా? ఒక్కసారి మనం పరిష్కరించుకున్న భద్రమైనామని నేను మీకు తెలియపరుస్తాను. అదేవిధంగా మనం చూసినట్లయితే 9వ వచనాన్ని మనం చూద్దాం. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యమని ఆయనను అడుగగా యేసు ఎట్లను నీవు ఇశ్రాయేలుకు బోధకుడై ఉండి వీటిని ఎరుగవా? ఎందుకని ఈ మాటలు ఆయన తెలియపరుస్తున్నారంటే యోహాను గారు అప్పటికే బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి వారిని అందరిని కూడా ఇదిగో పరలోక రాజ్యం సమీపించున్నదని అప్పటికే ఆయన బోధించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అనేక మంది యోహాను గారి దగ్గరికి వచ్చి యోహాను గారి దగ్గర బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతుంటాం. ప్రభువు యేసుక్రీస్తు వారు కూడా యోహాను గారి దగ్గరికి వెళ్ళి బాప్తిస్మం తీసుకున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అంటే దేవుని యొక్క సన్నిధానం, దేవుని రాజ్యం సమీపించిందని అనేక మార్లు వారికి వినబడుతూనే ఉంది.
అయితే ఈ యొక్క బోధకుడు ఎందుకని ఈ విధంగా తెలియపరుస్తున్నారంటే లేఖన భాగాలన్నీ కూడా ఈయన ఎరిగి ఉన్నటువంటి వాడు. యెషయా గారు పలికినటువంటి మాటలు ఈయనకి తెలుసు, జకర్యా గారి ద్వారా పలికినటువంటి మాటలు ఈయనకి తెలుసు, మేకా గారు రాసినటువంటి మాటలు ఈయనకి తెలుసు, ఎహెజ్కేలు గారు చేసినటువంటి కార్యాలు ఈయనకి తెలుసు, మోసే గారు చేసినటువంటి కార్యాలు ఈయనకి తెలుసు, అబ్రహాం గారు జీవించినటువంటి విధానం ఈయనకి తెలుసు, దావీదు భక్తుడు వెయిట్ చేసినటువంటి విధానం ఈయనకి తెలుసు. ఎందుకంటే ఈయన ధర్మశాస్త్రానికి ఉపదేశకుడుగా ఉండినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నారు కదా, నీవు ఇశ్రాయేలుకు బోధకుడవై ఉండి వీటిని నీవు ఎరుగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానినే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్మకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పిన ఎలాగూ నమ్ముతారు? నేను ఈ లోకంలో జరిగినటువంటి సంఘటనలే నేను నీకు తెలియపరుస్తున్నాను. ఈ లోకంలో జరిగినటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారిని కానీ, అదేవిధంగా మోషే గారిని కానీ, అబ్రహాము గారిని కానీ, వారు చేసినటువంటి కార్యాలన్నిటి గురించి కూడా ఆల్రెడీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నాయి. ఆ కార్యాలన్నిటి గురించి కూడా వివరించడం జరిగింది. ఆ కార్యాలని వివరించే వారి వీరు ప్రవక్తలు పలికినటువంటి మాటలన్నీ కూడా వీరికి తెలుసు. అయితే ఆ మాటలన్నిటిని కూడా మీరు ఎరగనప్పుడు పరలోకంలో జరిగే కార్యాలని నేను వివరించినట్లయితే నికోదేము మీరు ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతావా అని ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ లోకంలో మనకు వినబడుతున్నటువంటి సువార్తను మనం విశ్వసించు వారంగా మనం ఉన్నామా? దేవుని యొక్క సువార్త మనకు వినబడుతుంది. దేవుని యొక్క సువార్తను వినబడినప్పుడు మనం నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించు వారంగా మనం ఉన్నామా లేదా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఒక్కసారి మనం పరీక్షించుకుంటూ మనం ముందుకు కొనసాగు వారంగా మనం ఉండాలనే విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మనం చూసినట్లయితే కింద ఉన్నటువంటి వాక్య భాగంలో ఆయన తెలియపరుస్తూ అన్నారు కదా, పరలోకం నుండి దిగొచ్చిన వాడే అనగా ఇక్కడ మనం చూస్తే 13వ వచనంలో మరియు పరలోకం నుండి దిగొచ్చిన వాడే అనగా పరలోకంలో ఉండి మనుష్య కుమారుడు తప్ప పరలోకముకు ఎక్కిపోయిన వాడు ఎవడూ లేడు. అరణ్యంలో మోసే సర్పమును ఎలాగో ఎత్తునో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని మాట మనం చూడగలుగుతున్నాం. మోషే గారి ద్వారా జరిగినటువంటి కార్యాన్ని సంఖ్యాకాండము 22వ అధ్యాయంలో జరిగినటువంటి ఆ యొక్క మాటను ఆయన తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతుంటాం. 21వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం చూస్తే సంఖ్యాకాండంలో అక్కడ జరిగినటువంటి ఆ సంఘటన, వారు హోరు కొండ దగ్గర నుంచి ఎర్ర సముద్రం మార్గం గుండా వెళుతున్నప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనలో జరిగినటువంటి కార్యాలన్నింటినీ కూడా వివరిస్తున్నట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మనం చూడగలుగుతుంటాం. మోషే గారి ద్వారా ఆ సర్పాన్ని అక్కడ ఉంచినట్లుగా ఆ సర్పాన్ని ఎవరైతే చూస్తారో వారు రక్షింపబడతారు. ఆ సర్పం కాటు వేసినప్పుడు అదంతా కూడా సర్పాన్ని అక్కడ సృష్టించడానికి గల కారణం కానీ, ఆ సర్పాలు రావడానికి గల కారణం కానీ ఆ ఇజ్రాయేలు ప్రజలే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా ఈ లోకానికి రావడానికి గల కారణం మనమే అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ. ఎందుకంటే మనం చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి, మనం చేస్తున్నటువంటి పాపాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ఆ పాపాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు వలె ఆ యొక్క సర్పాన్ని అక్కడ ఉంచినట్లయితే అక్కడ మోషే గారిని చూసినప్పటికీ వారు బ్రతకలేరు. కానీ అహరోను గారు అంటే ఆయన కూడా యాజకుడిగా ఉన్నాడు, ఆ యాజకుడిని చూసిన వారు బ్రతకలేరు. కానీ ఒకవేళ ఆ పక్కనే ఉన్నటువంటి ఆయనతో పాటు కాటు వేసినటువంటి ఆయన్ని ఒకవేళ ఆయన్ని వారు చూసిన వారు బ్రతకలేరు. కానీ కేవలం ఆ సర్పాన్ని చూస్తేనే వారు ఏ విధంగా బ్రతుకుతారో ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూస్తేనే మనం బ్రతకగలమన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తు చేసుకుంటేనే మనం జీవించగలమన్న జ్ఞాపకం చేసుకోవాలి. ఆయనలోనే పాప క్షమాపణ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ద్వారానే మనకు రక్షణ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ద్వారానే మనకు ముక్తి మార్గం అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఆయన రాజ్యానికి వారసులు అవడానికి మనం జీవించాలి. మనం ఏ విధంగా జీవిస్తున్నాం, ఇంకా ఈ లోకానుసారమైనటువంటి జీవిత విధానంలో ఉన్నామేమో, ఈ యొక్క జీవిత విధానంలో మనం కొట్టిబిట్టులు ఆడుతున్నామేమో.
ప్రభువైన యేసుక్రీస్తు వారు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము ఆయన తెలియపరిచారు. ఈ యొక్క యోహాను సువార్తలో ఆ విషయాన్ని 9 సార్లు ఆయన తెలియపరిచినట్టుగా, నేనే అనే మాటను ఆయన తెలియపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అంటే నేనే ప్రతిదానికి నేనున్నాను మీకోసం అని ఆయన తెలియపరిచినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. అయితే దేవుడి కొరకు మనం ఉన్నామా లేదా, దేవుడి కొరకు మనం జీవిస్తున్నామా లేదా, నీటి మూలంగాను ఆత్మ మూలంగా మనం జన్మించు వారంగా ఉన్నామా లేదా, ఇంకా మనం బాప్తిసం మనం పొందలేదేమో, మనం ఇంకా వెనకాడుతున్నామేమో. ఇంకో మార్కు సువార్త 16 మనకందరికీ కంఠస్థమైనటువంటి వాక్యమే, నమ్మి బాప్తిసం పొందాలని, లేకపోతే నశించిపోతామని, నశించిన దానిని వెతకి రక్షించడానికి వచ్చారని దేవుని వాక్యం లూకాసు 10:19 మనం చూడగలుగుతుంటాం. 19:10 నిజంగా దేవుడి సన్నిధానంలో దేవుడు మన పట్ల చేస్తున్నటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడి కొరకు మనం జీవించు వారంగా ఉన్నామా, దేవుడి నామాన్ని మనం గణపరచు వారంగా ఉన్నామా. ఈ నికోదేము గారు మరలా 2 మార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాటలు పలికినట్లుగా మనం చూడగలుగుతున్నాం. బ్రతికున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ నికోదేము గారు ఫేస్ టు ఫేస్ మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. 2వ మారు మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి ఆ సన్నిహితుల సభలో ఆ నికోదేము గారే మాట్లాడినట్లుగా మనం చూడగలుగుతుంటాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 50-51 చదువుదాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 50-51. అంతకు ముందు అతని యొద్దకు వచ్చిన నికోదేము అని వాడు ఒకడు, అతడు ఒక మనుష్యుని మాట వెనక మునుపును, వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రము అతనికి తీర్పు తీర్చునా అని అడుగగా, వారు నీవును గలిలయుడవా, విచారించి చూడుము, గలిలయలో ఏ ప్రవక్తయు పుట్టడని అంతటా ఎవరింటికి వారు వెళ్ళిపోయి. ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయినా సరే సంహరించాలి అని అక్కడ ఉన్నటువంటి పరిచయులందరూ చూస్తున్నప్పుడు ఈ నికోదేము అనే వ్యక్తి 3వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కలిసినటువంటి వ్యక్తి, ఈ కలిసినటువంటి వ్యక్తితో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడినటువంటి మాటలను బట్టి ఈ నికోదేము గారు ఆ సన్నిహితుల సభలో ఉన్నటువంటి వారితో తెలియపరుస్తున్నారు. ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ విధంగా మనం ఈయనకు తీర్పు తీరుస్తామయ్యా, ఏ విధంగా మనం ఈయనకు తీర్పు తీర్చాలి అని ఆయన పలుకుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే 50 అంతకు మునుపు ఆయన యొద్దకు వచ్చినటువంటి నికోదేము వారిలో ఒకడు, అతడు ఒక మనుష్యుని మాట వెనక మునుపును వాడు చేసినది తెలుసుకొనక మునుపును. అంటే వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు చేస్తున్న మాటలు వింటున్నారు, వారి యొక్క ఆయన సూచక క్రియలు చేస్తున్నారు. అదే విధంగా ఆ సన్నిహితుల సభలో నుంచి అనేక మందిని ఆయన కూర్చడానికి పంపిస్తున్నట్లుగా మనం చూడగలుగుతుంటాం. అనేక మందిని స్వస్థపరిచినప్పుడు ఆయన ఏ విధంగా స్వస్థపరిచారు వారిని అందరినీ కూడా విచారిస్తున్నట్లుగా మనం చూడగలుగుతుంటాం. ఆ విచారించిన యోహాను సువార్త 9వ అధ్యాయం మనం చదివినట్లయితే ఆ గుడ్డి వాడిని ఆయన ఏ విధంగా ఆ యొక్క విశ్రాంతి దినాన ఆయన బాగు చేసి ఉన్నారు, వారిని పిలిచి ఆయన్ని సంభాషించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ సంభాషించినప్పుడు ఏ విధంగా ఆయన స్వస్థత కలిగిందో, ఏ విధంగా ఆయన స్వస్థత కలిగిన తర్వాత ఆ గుడ్డి వాడిని వెలివేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చేసినటువంటి కార్యాలని వారు వింటున్నారు, అదేవిధంగా చూస్తున్నారు. అయితే వారుకున్నటువంటి మతపరమైనటువంటి ఆ పిచ్చిని బట్టి లేఖనాలను వారు మరిచిపోయి వారి యొక్క అధికారం ఎక్కడ కోల్పోతాము అని వారు యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏ విధంగా అయినా సరే సంహరించాలని వారు చూస్తున్నప్పుడు నికోదేము గారు వారితో మాట్లాడుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ నికోదేము గారిని కూడా నీవు కూడా గలిలయుడువా, నీవు కూడా గలిలయ నుంచి వచ్చిన వాడివా అని ఆయన్ను మాట్లాడుతున్నట్లుగా ఆయనతో సంభాషిస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. నిజంగా నికోదేము గారి యొక్క ధైర్యాన్ని మనం చూడగలం. అప్పటికే మనం చూసినటువంటి యోహాను సువార్త 12:42 అధికారులు అనేక మంది ఆయన విశ్వసించారు, కానీ ఆ విశ్వసించినటువంటి వారు అనేక మంది వారికి ఉన్నటువంటి పరపతిని బట్టి, వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఒప్పుకోవడానికి వారెవరు కూడా ముందుకు రాలేనటువంటి వారిగా ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. నికోదేము గారు అలా కాదు. నికోదేము గారు అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి మాటలు తెలియపరిచినట్టుగా మనం చూడగలుగుతాం.
చూడగలుగుతుంటాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం ఏ విధంగా ఉన్నాం, మనం ఈ జీవిత విధానం ఏ విధంగా ఉంది, మనకు తెలియపరుచున్న మాటలు, మనకు తెలుస్తున్నటువంటి మాటలు మనం ఇతరులకు తెలియపరచు వారంగా ఉన్నామా? మనకు తెలియపరుచున్న మాటలు మనం ఇతరులకు తెలియపరుస్తూ వాళ్ళని బలపరచు వారంగా మనం ఉన్నామా? ఏ విధంగా మనం జీవిస్తున్నాం, ఏ విధంగా మనం ఉండగలుగుతున్నాం, దేవుని యొక్క కార్యాలను మనం ఏ విధంగా చేయగలుగుతున్నాం, మనం ఇతరులకు సువార్తను మనం ప్రకటించగలుగుతున్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. ఇక్కడ నికోదేము గారు ఒక్కసారి కలిశారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని. కలిసినటువంటి ఆయన, ఆ బోధకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధన విన్నటువంటి ఆయన యొక్క సన్నిహితుని సభలో వారందరికీ కూడా తెలియపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనము కూడా ఈ యొక్క నికోదేము వలె మనం కూడా జీవించాలి. ఇతరులకు మనం ప్రకటించు వారంగా మనం ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తెలియపరచు వారంగా మనం ఉండాలి. మూడవసారి ఆయన కలిసినటువంటి విధానం మనం చూస్తే యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం మనం చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 39వ వచనం. మొదటి రాత్రి వేళ ఆయన యొద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగారు రమరమి 155 సేర్ల ఎత్తు తెచ్చెను. అక్కడ మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని తీసుకున్నటువంటి ఆ యొక్క అరిమత యేసేపుతో పాటు ఈ యొక్క నికోదేము గారు కూడా ఉండి, ఈ నికోదేము గారు ఆయనకు కొంత వెలను ఆయన వెచ్చించి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని శుభ్రపరచడానికి కావలసినటువంటి బోలాన్ని ఆయన సమకూర్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి పట్ల ఆయనకున్నటువంటి యొక్క పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం. మనం ఏ విధంగా ఉన్నాం? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానాన్ని తెలుసుకుంటున్నట్టు మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కొరకు వచ్చి, మన కొరకు జీవించి, మన కొరకు చనిపోయినటువంటి వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనము చేసినటువంటి పాపాన్ని బట్టి మనం నశించిపోవడం ఆయనకి ఇష్టము లేక మన కొరకు ఆయన దిగి వచ్చి ఉన్నారు. ఆయన అక్కడ ఉండే భాగ్యముని ఎంచుకొనకోకుండా మన కొరకు ఈ లోకానికి వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ నికోదేము గారు ఇక్కడ మనం చూస్తే ఈ నికోదేము గారి యొక్క జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలను బట్టి ఆయన విశ్వసించినట్లుగా, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి సాక్ష్యాన్ని ఆయన ఇచ్చినట్లుగా, అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క దేహాన్ని కావలసినటువంటి ఆ యొక్క బోలాన్ని ఆయన సమకూర్చినట్లుగా మనం చూడగలుగుతుంటాం. నేను రీసెంట్గా ఉన్నటువంటి వాక్య భాగంలో ఉన్నటువంటి మాట, ఈ యొక్క నికోదేము గారు బాప్తిస్మం తీసుకుని ఆఫ్రికా దేశాల్లో ఆయన పరిచర్య చేశారు అనే మాట నేను వినడం జరిగింది. అంటే ఆయన విశ్వసించిన దాన్ని ఆయన విడిచిపెట్టకోకుండా ఆయన దేవుని కొరకు జీవిస్తూ దేవుని ముందుకు కొనసాగినటువంటి వ్యక్తిగా ఉండినట్లుగా మనం చూడగలుగుతున్నాం. మనం ఏ విధంగా ఉన్నాం? అనేక మాటలు మనకు వినబడుతున్నాయి. మేమంటే చిన్నవాళ్ళం, మేమంటే మాకు తెలిసినటువంటి విధాలు మేము చెప్తున్నాం. మనకంటే పెద్ద దైవజనులు, పెద్ద వాళ్ళు వస్తున్నారు. అనేక మాటలు మనం వింటున్నాం, యూట్యూబ్లో మనం వింటున్న వాక్యం ఎక్కడికి వెళ్తుంది, మన ప్రవర్తన ఏ విధంగా ఉంది, మన జీవిత విధానం ఏ విధంగా ఉంది, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోలి మనం నడుచుకోగలుగుతున్నామా? ఇదిగో నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించే వారంగా మనం ఉన్నామా? ఒక్కసారి మనం పరీక్షించుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందుకు కొనసాగుదాం. ఇటు మాటలను దేవుడు మన వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. తలవంచుదాం, ప్రార్థన చేద్దాం. ఒక్కసారి మనం పరీక్షించుకుందాం. దేవానికి వందన, పరిశుద్ధుడానికి వందన, సర్వశక్తిమంతుడానికి వందన. దేవా, నువ్వు గొప్ప దేవుడు అయ్యా. నా కొరకు, మా కొరకు దేవా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడవు, మమ్మల్ని సృజించినటువంటి దేవుడవు దేవా. ఈ సన్నిధిలో నీకు సాక్షులంగా, నీ నామ మహిమార్థకరంగా జీవించే భాగ్యాన్ని దయచేయండి దేవా. ఇంక నువ్వు ఎవరైతే వెనకబడుచున్నారో దేవా, ఇంక నువ్వు బాప్తిస్మం తీసుకున్నటువంటి వారు, నీటి మూలంగా జన్మింపని వారి కొరకు నేను ప్రార్థిస్తున్నానయ్యా దేవా. ఒక్కసారి వారిని దర్శించండి, నీ సహాయం అనుగ్రహించమని వేడుకొనిచున్నా. పరిశుద్ధుడా, నీ కృపను దయచేయమని వేడుకొనిచున్నా
దేవా నీ సన్నిధిలో దేవా ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదు తండ్రి. దేవా ఒక్కసారి దేవా వారిని దర్శించండి, వారితో మీరు మాట్లాడండి దేవా, వారిని మీరు దర్శించి దేవా నూతనమైన మనస్సును దేవా వారిలో మీరు ఇప్పుడే పుట్టించమని వేడుకొనుచున్నారు రాజానికి పరిశుద్ధుడానికి సర్వశక్తిమంతుడానికి వందనాలు దేవా ఆత్మ మూలముగా జన్మించమని తెలియపరిచినటువంటి దేవుడు దేవా మేము బాప్తిసం తీసుకున్నామేమో దేవా ఏ విధంగా జీవిస్తున్నాము నీ రాజ్య వారసులుగా దేవా ఉండడానికి దేవా బాప్తిసం మేము తీసుకున్నామయ్యా, దానిని మేము కొనసాగించు వారంగా ఉన్నామా లేదా దేవా మిమ్మల్ని మేము పరీక్షించుకొనిచున్నాం తండ్రి. నీ సన్నిధిలో తండ్రి దేవా మమ్మల్ని ఒకసారి మీరు దర్శించండి దేవా, మాతో మీరు మాట్లాడండి దేవా, మా మాటలలో మా యొక్క చూపులలో మా యొక్క ఆలోచనలలో ఉన్నటువంటి ప్రతి దోషాన్ని దేవా నీ పాదాల చేత పెట్టుచున్నాం దేవా, క్షమించండి రాజా. నీ సన్నిధానంలో దేవా మమ్మల్ని మీరు మరుగు చేసుకోండి, మా పాపములు క్షమించండి రాజా. పాపము చేయలేదని దేవా ఉండినట్లయితే మేము అబద్ధికులమైన దేవుని వాక్యం సెలవిస్తున్నాయా తండ్రి. మేమెవరు అబద్ధికులుగా ఉండకూడదు తండ్రి. నీ రాజ్యములు తండ్రి దేవా వారసులు మొగుటకి తండ్రి దేవా నీ సన్నిధానంలో జీవించాలి తండ్రి దేవా. నీకు ఉదయం వలె దేవా నీకు తండ్రి వారసులముగా నీ నామ మహిమార్థకరంగా నీకు ఇష్టకరమైన బిడ్డలుగా నువ్వు చెబుతున్నటువంటి మాటలను దేవా వినుచు కైకొనుచు ఇతరులకు ప్రచురపరుస్తూ దేవా నీ విధంగా జీవించున్నావు. అటువంటి జీవితం కలిగి దేవా జీవించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించమని, నీ సన్నిధి నీ తోడు నీ ప్రసన్నత ఎలా వెళ్ళాలో మీరు మాకు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకుంటారని నజరేయుడును సర్వశక్తిమంతుడైన యేసుక్రీస్తు వారి నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి. ఆమేన్.